ఖచ్చితంగా 6% ఓట్లు ఉండే. ఎందుకు అప్పుడు వీళ్ళు పోటీ చేయాలి తెలుగుదేశం అన్ని చోట్ల పోటీ చేస్తుంటే నాకు తెలిసి 15% ఓట్లు వచ్చిండే వీళ్ళకి ఆ రోజులు 15 నుంచి 20%. బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే టోటల్ గా వాళ్ళకో 10% వీళ్ళకో 15% వచ్చేది. వీళ్ళు అది పోటీ చేయాలి చేస్తే చెప్పడానికి ఇక్కడ ఉండేది. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు క్లియర్ గా ఉండేది. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సర్పంచ్లు అంటే కుదరదు ఎందుకంటే అది సింబల్ లేదు కాబట్టి. కానీ కార్పొరేషన్స్ పనికి వస్తుంది. స్టేట్ రికగ్నైజ్ అయితే సెంట్రల్ రికగ్నైజేషన్ కష్టం కాదు. ఇదిగో వచ్చింది కదా మేము మున్సిపల్ ఇట్లా చేసాం కదా 6% అని చెప్పచ్చు. అవి వదిలేసేయడం మూలంగా తెలుగుదేశంతో టైఅప్ అయిపోయి ఇంటర్నల్ గా అక్కడక్కడ మాత్రం పోటీ చేయడం వల్ల 6% అక్కడ రాలేదు కదా. వీళ్ళు 21%, 22% అని బయటికి చెప్పడం తప్పించి పోటీ చేసిన చోట కాదు మార్కులు లెక్కేయాల్సిందే. మొత్తం మార్కులు లెక్కేస్తారు, అక్కడ దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే అడుగుతారేమో 21 స్థానాల్లో మేము 6% ఓట్లు పైన సాధించాం కాబట్టి మాకు అంటారేమో తెలియదు. రెబల్స్ ఒక రకంగా జనసేన మీద ఎక్కువ రగిలిపోతున్నారు అనుకోవాలా? ఎక్కువ వాళ్ళే అడిగారంట మాకు గ్లాస్ సింబలే కావాలని ఈసీ కూడా ప్రయారిటీలో అదే వాళ్ళకి 5 సింబల్స్ ఎన్నో ఉంటాయంట కదా, అందులో 3 సింబల్స్ అందులో ఇది పెట్టినప్పుడు ఎక్కువ అందరూ కామన్ గా గ్లాస్ సింబల్ పెట్టారు అనేది అంతే కదా. ఇప్పుడు ఒకటి లైమ్ లైట్ లో ఏది ఉంటుంది మీకు ఒకటి చిన్న గుర్తు ఏంటంటే నాకు బాగా గుర్తు, రత్నకుమారి పోటీ చేసినప్పుడు విజయవాడలో కొబ్బరి చెట్టు గుర్తుకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అది అడిగారు. ఎందుకంటే కోగంటి సత్యం కొబ్బరి చెట్టు గుర్తుకు పోటీ చేసేటప్పుడు అతను బాగా ధనవంతుడు కావడం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉండటంతో పోటీ చేసేటప్పటికి అది బాగా పాపులర్ చేసుకున్నాడు పేపర్లో కానీ ఇట్లో కానీ అంతా కూడా. అందుకని పక్కన అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు కూడా అది అడిగారు. నిజంగానే అతనికో 20,000-25,000 ఓట్లు వచ్చినాయి. సేమ్ టైం మిగతా నియోజకవర్గాలు కూడా 6,000-7,000 చొప్పున వచ్చినాయి. వాళ్ళు ఎవరో కూడా తెలియని అభ్యర్థులకి. కాబట్టి కొన్నిసార్లు అట్లా సింబల్ ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అనేది వెల్ నోటెడ్. అందులో ఇప్పుడు రోజు టీవీల్లో పేపర్లు అన్నిట్లో యాడ్లలో అది వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మీకు అదే సమస్య అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ స్థానంలో గాజు గ్లాస్ గుర్తుండి అసెంబ్లీ స్థానంలో కమలమో సైకిల్ ఉంది అనుకోండి. ఫస్ట్ వీడు వెళ్ళి వీళ్ళకి ఏం చెప్పారు, మీకు సైకిల్ కనబడితే సైకిల్ వేయండి, గాజు గ్లాస్ గుర్తు కనబడితే గాజు గ్లాస్ గుర్తు. ఇప్పుడు 2 స్థానాల్లోనే గాజు గ్లాస్ గుర్తు పోటీ ఇది జనసేనకి ఇచ్చారు. మిగతా 4 చోట్ల వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ 4 చోట్ల వాళ్ళు గాజు గ్లాస్ గుర్తుకేసేసారు అనుకోండి, ఏమైపోయింది అక్కడ? ఇప్పుడు అనపత్తి ఉంది, పార్లమెంట్ లోనే కమలం కనిపిస్తుంది, అసెంబ్లీలోనే కమలం కనిపిస్తుంది. అక్కడ ఇండిపెండెంట్ గా ఎవరో ఒకరికి గ్లాస్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు సైకిల్ కనబడదు, సైకిల్ ఓటేయాల్సిన అందరూ గ్లాస్ కేసేస్తారు. అప్పుడు ఓవరాల్ గా ఇక్కడ లాస్ అవుతుంది కదా. అంతే కదా. అట్లాగా అదేంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు, కాలం కలిసి రాకపోతే తాడే పామే గరుస్తుంది అంటారు. అట్లాంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది. ఒక రకంగా ఈ విషయంలో మాత్రం స్వయంకృత అపరాధం అనుకోవాలా? అంతానికి వెళ్ళలేదు పాపం, వాళ్ళ చేతిలో కూడా లేదు. అదేలేండి. అంటే ఈ ఓవరాల్ గా 10 ఏళ్ళ నుంచి మార్చలేరు కదా. అంటే 10 ఏళ్ళ నుంచి ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయలేకపోవడం, కార్పొరేషన్ మున్సిపాలిటీలో చేసి ఉండాల్సింది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడెక్కడ సాక్రిఫైస్ చేయడం. నిజంగా చిరంజీవి గారు ప్రచారం చేస్తారా? ఒకవేళ చేస్తే అది ప్లస్ అవుతుందా? మరి చేస్తే ఈ పాటికి చేయాలి కదా, ఇంక చేస్తున్నట్లేరు. ఆయన ఇబ్బంది పెట్టినట్టున్నారు మీరు చేయండి అని.